ఎవరి కోసం ఎవరు చర్చలు జరుపుతారు, ఎవరి కోసం ఎవరు మాట్లాడతారు అంటే అందుకు కొన్ని సమీకరణాలు కావాల్సి ఉంటుంది. కొన్ని ప్రయోజనాలు కూడా అవసరం ఉంటుంది. అయితే అందుకు సమయము సందర్భము రెండూ ముఖ్యమే. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తగిన సమయం కోసం వేచి చూస్తారు. అప్పటి వరకు మౌనం దాల్చుతారు. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 3 ఏళ్లుగా జరుగుతున్న ఘర్షణతో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. పేద దేశాలను మరింత పేద దేశాలుగా మార్చేశాయి. అభివృద్ధిలో దూసుకుపోవాలనుకున్న దేశాలను ఇంకా ఇంకా ఇబ్బందులు పాల్చేసింది. మొత్తంగా రష్యా రాజేసిన యుద్ధం ప్రపంచాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేసింది. యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పుడు నెల రోజుల్లోనో 2 నెలల్లోనో పూర్తవుతుంది అనుకున్నారంతా. కానీ ఆ యుద్ధం 3 ఏళ్లుగా సాగుతూ వచ్చింది. అమెరికా ఇప్పుడు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. అందుకే యుక్రెయిన్ అధ్యక్షుడిని పిలిపించి ఒక రేంజ్లో క్లాస్ పీకుతామనుకుంటే ఉల్టాగా యుక్రెయిన్ అధ్యక్షుడు రెచ్చిపోవడంతో సీన్ అంతా మారిపోయింది. ఏదో అనుకుని అమెరికా వచ్చిన జెలెన్స్కీకి ట్రంప్ కర్రు కాల్చి వాత పెట్టాడు. మొత్తంగా ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే ఇక అంతే సంగతులు అంటూ వార్నింగ్ ఇచ్చేశాడు. అందుకే మీడియా ముఖంగా జెలెన్స్కీని కార్నర్ చేసి దెబ్బ కొట్టాలన్న వ్యూహం పన్నాడు ట్రంప్. ఈ మొత్తం వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమేయం లేదా అంటే ఎందుకు లేదు? ఒక రకంగా చెప్పాలి అంటే ట్రంప్ పూర్తిగా పుతిన్లా మారిపోయి వ్యవహారం నడిపించాడు. అందుకే జెలెన్స్కీతో చర్చల సమయంలో అక్కడ పుతిన్ ఉన్నా కూడా ఇలా మాట్లాడేవాడు కాదేమో అనిపిస్తుంది. యుక్రెయిన్ అధ్యక్షుడి కథ కంచికేనా అంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అలానే అనిపిస్తోంది. గత రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మధ్య జరిగిన చర్చ కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. మొత్తం వ్యవహారం ప్రపంచంలో కొత్త పొందికకు కారణం కాబోతోందా అన్న సందేశాన్ని ఇస్తున్నాయి. యుద్ధం ఆరంభమైన కొద్ది రోజుల్లోనే జెలెన్స్కీని పక్కన పెట్టాలని రష్యా భావించింది. అయితే నాటో దేశాల మద్దతుతో అమెరికా దన్నుతో జెలెన్స్కీ ఇప్పటిదాకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి యుక్రెయిన్లో తోలుబొమ్మ సర్కారును తీసుకొచ్చి తాము ఆడింది ఆట పాడింది పాటలా చేయాలి అంటూ రష్యా భావించింది. అయితే బైడెన్ రంగప్రవేశంతో సీన్ అంతా మారిపోయింది. జెలెన్స్కీ రష్యాతో యుద్ధం చేసేలా ఆయనకు అత్యాధునిక ఆయుధాలను అందించి యుద్ధాన్ని మరింత రక్తి కట్టించేలా చేసింది అమెరికా. కానీ ఇప్పుడు అధికారంలోకి ట్రంప్ వచ్చారు. దీంతో అక్కడ సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో ఏం జరగబోతోందన్న దానిపైన రాజ్ న్యూస్ ఓ అంచనాకు వచ్చింది.